హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మ బొటిక్. ఇది మన పద్మ బొటిక్లో జరిగిన మరో మగ్గం వర్క్ అండి. ఇది వచ్చేసరికి పెళ్లి కూతురు తలంబ్రాల శారీ మీదది. మనల్నే వర్క్ సెలెక్ట్ చేయమన్నారు. సో ఈ వర్క్ నేనే సెలెక్ట్ చేశానండి. ఈ శారీకి వచ్చేసరికి ఈ వర్క్ చాలా బాగుంటుందని అనిపించింది, అందుకని నేనే సెలెక్ట్ చేశాను. మీరు కూడా చూడండి, ఈ వర్క్కి ఈ శారీకి సెట్ అయిందా ఎలా ఉందా అనేది చెప్పండి. ఇలాంటి వర్కులు ఏంటంటే ఇంతకుముందు జుమ్కీ వర్కులు చాలా చేసామండి. ఒకటి కాదు రెండు కాదు, చాలా చేసాము జుమ్కీ వర్కులు. ఈ మధ్య ఎవరు చేయించుకోవట్లేదు. సో జుమ్కీ వర్క్ అనేది నిండుగా బాగా చూడటానికి బాగుంటుందండి. తలంబ్రాల శారీ మీద కాబట్టి బాగా నిండుగా బాగుంటుందని చెప్పేసి ఈ వర్క్ సెలెక్ట్ చేశాను. ఎలా ఉందండి, మొత్తం థ్రెడ్ పూస అన్నీ కనపడుతుంది. దీంట్లో థ్రెడ్ అనేది కూడా బాగా కనపడుతుంది. థ్రెడ్, కొందను, పూస 3 యూజ్ చేసామండి. హ్యాండ్కి కూడా అంతే అండి. హ్యాండ్కి కింద వచ్చేసరికి స్టోన్ లైన్లు లోడింగ్ ఇచ్చేసి హ్యాండ్కి కింద బార్డర్ లాగా ఇచ్చేసామండి. సేమ్ అదే నెక్లో ఎలాగైతే ఫ్లవర్స్ ఉన్నాయో సేమ్ అదే లైను హ్యాండ్కి కూడా అలాగే వచ్చింది. ఆ పింక్ మీద ఆ శారీ కలర్ థ్రెడ్ యూజ్ చేసేసరికి చూడటానికి చాలా బాగుంది కదండి. ఇంతకుముందు తలంబ్రాల శారీ వైట్ కట్టుకునే వాళ్ళండి. వైట్ వెళ్ళిపోయింది, తర్వాత క్రీమ్ కట్టుకున్నారు, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇలా కొంచెం ఎల్లో ఇష్యూగా కట్టుకుంటున్నారండి. సో టాజిల్స్ కూడా మేమే వేయించామండి. ఇంకా వాళ్ళు శారీ ఒక్కటి ఇచ్చేసి మాకు అన్నీ రెడీ చేసి ఇమ్మని చెప్పారు. సో టాజిల్స్ కూడా మేమే వేయించాము. చూడటానికి చాలా నీట్గా చక్కగా బాగున్నాయి కదండి. ప్లెయిన్గా వచ్చిన శారీకి ఇలా టాజిల్స్ వేయించుకుంటేనే బాగుంటుందండి. ఇట్లా శారీ మనం విడిగా చూసే కంటే కూడా బ్లౌజ్ వేసుకున్నప్పుడు శారీ కట్టుకున్నప్పుడు చూస్తే చాలా బాగుంటుందండి. ఫైనల్గా ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇది. వెనకాల హ్యాంగింగ్స్ అయితే ఏమి ఇవ్వలేదండి, క్లాత్తోనే ఇచ్చేసాము సింపుల్గా. ఆ పెళ్లి కూతురు జడలో అట్లా ఎట్లా హ్యాంగింగ్స్ అనేది బాగా కనపడమని చెప్పేసి సింపుల్గానే ఇచ్చేసాము. ఈ బ్లౌజ్ అనేది చూస్తున్నారు కదండి. మీకు ఎలా నచ్చిందా, ఎలా ఉందా, ఏంటి అనేది చిన్న కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఎవరికైనా ఇలాంటి వర్క్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది వచ్చి సింపుల్ వర్క్ అండి, పెళ్లి కూతురు వాళ్ళ మదర్ది. చాలా సింపుల్గా, ఎంత వీలైతే అంత సింపుల్గా చేయమన్నారు. సో మనం అందుకని చెప్పేసి కలర్ కాంబినేషన్ దీని మీద అయితే చాలా బాగా పడిందండి. ఎల్లో వచ్చేసరికి గ్రీన్ మీద, కానీ వాళ్ళు చాలా సింపుల్గా చేయమన్నారు కాబట్టి ఆ సింపుల్లోనే మనం ఏంటంటే పూస, కుందను యూజ్ చేసి దాంతోపాటు ఎల్లో కలర్ దారం కూడా యూజ్ చేయాలని చెప్పి మనం కింద కుందన్స్ పెట్టేసి ఆ కుందన్స్ చుట్టూ రౌండ్స్ అనేది ఎల్లో కలర్ దారంతో ఇచ్చే. దీనికి కూడా టాజిల్స్ మనమే వేయించామండి. దీనికి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ కాబట్టి ప్లెయిన్గా వేయించేసాము. ఏమి పూస అట్లా ఏది ఏమి వేయకుండా, హంగామా ఏం లేకుండా సింపుల్గా చేసాము. సింపుల్ వర్క్ కావాలి అని అనుకునే వాళ్ళు ఇలాంటి సింపుల్ వర్కులు బాగా చేయించుకోవచ్చు అండి. చాలా సింపుల్గా ఉంటుంది. పెళ్లి కూతురు అమ్మ కానీ ఇంకా కాస్ట్లీ శారీస్ కాదు, సింపుల్ శారీస్ అనుకున్న వాళ్ళు ఇలాంటి సింపుల్ వర్కులు చేయించుకోవచ్చు. చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా. నిజానికి శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి, ఎల్లో అండ్ గ్రీను. ఇది రేర్గా తీసుకుంటున్నారు ఇప్పుడు. ఎల్లోలు, పింకులు ఎవరు ఇష్టపడట్లేదు, అందరూ డిఫరెంట్ కలర్స్ అని చెప్పి తీసుకుంటున్నారు. సో వాళ్ళ అమ్మకి ఈ శారీ నచ్చినట్టుంది, అందుకే తీసుకుంది. మీకు కూడా ఈ శారీ నచ్చినట్టయితే ఒక చిన్న కామెంట్ చెప్పండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మగ్గం వర్క్ ఎక్కువ చేయించుకునే వాళ్ళకి కొంచెం షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా చూస్తారు. ఏదైనా మోడల్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని చేయించుకుంటూ ఉంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.